ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి. వెల్కమ్ టు ప్రైమ్9 ఎడ్యుకేషన్. విద్యా ఉద్యోగ అవకాశాలకు స్వాగతం. నేను మీ గీతిక. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సతీష్ గారు. డాక్టర్ సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఐఐటి లాంగ్ టర్మ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా కోచింగ్ తీసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ ర్యాంక్ రావచ్చు సార్? అంటే లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు ఇంతకుముందు ఎన్ని మార్కులు వచ్చినాయనేది మీరు చూసుకోవాలి ఫస్ట్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ 90% వచ్చిందా, 85 వచ్చిందా, 70 వచ్చిందా, 95 వచ్చిందా అనేది ఒకటి. నీట్ అయితే 300 వచ్చినాయా, 150 వచ్చినాయా మార్క్స్ చూసుకోవాలి. లాంగ్ టర్మ్కి వెళ్ళేటప్పుడు మీకు ఎంత టైం అవైలబిలిటీ ఉందో చెక్ చేసుకోవాలి. జనరల్గా మీకు ఒక 8 to 9 months ఉంటుంది అంతే కదా. ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే జూన్ జూలైలో స్టార్ట్ అవుతాయి. మళ్ళీ వెంటనే మెయిన్స్ రాయాలి కదా, ఇప్పుడు డిసెంబర్లో రాయాలి, ఇంకోటి రాయాలి. సో కోచింగ్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను ఇచ్చే సిన్సియర్ సలహా ఏంటంటే ఏ కోచింగ్ సెంటర్ మీరు జాయిన్ అయినా కూడా మీరు కస్టమైజ్డ్గా డిజైన్ చేసుకోవాలి. సరైన గైడెన్స్ అది ఉండాలి. కాబట్టి 5 to 6 hours కోచింగ్ వెళ్ళండి. ఆకాష్ కానీ, రెజొనెన్స్ కానీ, అలీని కానీ, నార్త్ ఇండియా కోచింగ్ సెంటర్ స్టైల్ ఏంటంటే 5 to 6 hours చెప్తాయి. మిగిలిన 6 hours టైం దొరుకుతుంది స్టూడెంట్కి. ఆ టైం స్టూడెంట్ ఉపయోగించుకోగలడు, సీరియస్గా చదువుతాడు అని అనుకుంటే ఆ 6 hours కస్టమైజ్డ్గా గైడెన్స్ ఎవరో ఒకళ్ళ సహాయంతో టైం టేబుల్ ప్లాన్ చేసుకుని, ఇప్పుడు నువ్వు కెమికల్ బాండింగ్ సరిగా వీక్గా ఉన్నావు, లేకపోతే కరెంట్ ఎలక్ట్రిసిటీ వీక్గా ఉన్నావు, ఆ వీక్నెస్ని స్ట్రెంగ్తన్ చేయాలంటే నీకు టైం కావాలి. ఒక టీచర్ సహాయం తీసుకోవాలి. కాబట్టి ఆ 6 hours అలా వాడుకోవాలి. ఆన్లైన్లో కోచింగ్ ఏదో ఒక ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం కానీ, టీచర్ సహాయం తీసుకోవడం కానీ, నువ్వు కొంత ఎడిషనల్గా టైం స్పెండ్ చేయడం కానీ చేసుకుని ఆ టాపిక్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి. ఆ స్ట్రెంగ్తన్ చేయాలంటే నీకు టైం కావాలి కదా. కంటిన్యూస్గా పొద్దున్న 10 కాడి నుంచి 8 కాడి నుంచి సాయంత్రం 8 దాకా కోచింగ్లో ఉంటే నువ్వు స్ట్రెంగ్త్ ఎప్పుడు చేస్తావు వాటిని? అలా స్ట్రెంగ్తన్ చేయలేం కదా మనం వాటిని. అందుగురించి 6 hours ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి మిగిలిన టైంలో ఆన్లైన్ కోచింగ్ కానీ, టీచర్ సహాయంతో కానీ, ఎవరొకళ్ళు మెంటర్స్ ఎవరొకళ్ళు మాలాంటి వాళ్ళ సహాయం తీసుకుని టైం టేబుల్ ప్లాన్ చేసుకుని ఈ 15 రోజుల్లో ఏం చదవాలి, ఈ 15 రోజుల్లో ఏం చదవాలి, ఏది వీక్ ఏరియా ఉంది, ఏది స్ట్రాంగ్ ఏరియా ఉంది, ఏది రివ్యూ చేయాలి, ఏది మానిటర్ చేయాలి, ఇలాంటి ఒక ప్లానింగ్ కస్టమైజ్డ్గా చేసుకుని దాని ప్రకారం రోజుకు ఒక 5-6 గంటలు ఓన్గా డిజైన్ చేసుకుని మిగిలిన కోచింగ్ 6 గంటలు చదువుకుంటూ ప్లాన్ చేసుకుని జనరల్గా ఎగ్జామ్కి ముందు ఒక 4 నెలల ముందు సిలబస్ చేసుకున్నట్లయితే తర్వాత మళ్ళీ రివిజన్ స్ట్రాటజీ, ప్రాక్టీస్ ఎలా చేయాలి, రివిజన్ ఎలా చేయాలి, రివ్యూ ఎలా చేయాలి, తప్పైన క్వశ్చన్లు ఏ విధంగా చదవాలి, ఇది ఒక విధానంగా ఉంటుంది. అలా విధానంగా ప్లాన్ చేసుకుని చక్కగా ముందుకెళ్ళినట్లయితే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. తప్ప మళ్ళీ పొద్దున్న 6 7 వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం 8 దాకా అందరితో పాటు కూర్చొని చదివితే ర్యాంక్ వచ్చే అవకాశం తక్కువ. ఆల్రెడీ తప్పు జరిగింది కదా, తప్పు జరిగే లాంగ్ టర్మ్కి వచ్చారు కదా, మళ్ళీ వెళ్తే మరి అదే తప్పు జరుగుద్ది. తప్పు ఎందుకు జరగదు? ఎందుకని ఆ తప్పు సరిదిద్దుకోవడం రాలేదు కదా స్టూడెంట్కి. తప్పు ఎక్కడుందో కూడా చెప్పేవాళ్ళు లేడు కదా. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది నీకు ఎవడొకటి చెప్పాలి కదా. నువ్వు సరి చేసుకుంటానంటావు, నువ్వు బాగా చదువుతానంటావు, అసలు సరి చేసుకోవడానికి తప్పు ఎక్కడో తెలిస్తేనే కదా నువ్వు సరి చేసుకుంటావు. నువ్వు తప్పే తెలియకపోతే సరే చేసుకోలేవు కదా. సో అది చేసి వ్యక్తి కావాలి మీకు. అప్పుడే లాంగ్ టర్మ్ మీకు జనరల్గా ఉపయోగపడుతుంది. అంతే తప్ప మీరు చదివేస్తే రాదు ర్యాంకు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా లాంగ్ టర్మ్ చేసేటప్పుడు చాలా కస్టమైజ్డ్గా, చాలా అందుగురించి ఎక్కువ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా చాలా ఇండివిజువల్గా ఓన్గా చదువుతూ ఉంటారు. వాళ్ళు కోచింగ్కి వెళ్ళిన రావు చూడండి, ఎక్కువగా ఓన్గా ఇంట్లో కూర్చుని చాలా సిస్టమేటిక్గా వాడు ఏదైనా ఆన్లైన్ కోచింగ్ ఇంకోటి తీసుకుని ఎవరైనా వీక్ ఏరియాస్ స్ట్రాంగ్ చేసుకోవడం, ఎవరైనా గైడెన్స్ తీసుకుని చదువుతూ ఉంటారు. వాళ్ళు ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాలి. ఎక్కడైతే గ్యాప్ ఉందో అది యాటిట్యూడ్లో కావచ్చు, నాలెడ్జ్లో కావచ్చు, ప్రిపరేషన్ స్ట్రాటజీలో కావచ్చు, రివ్యూలో కావచ్చు, ప్రాక్టీస్ చేయడంలో మిస్టేక్లు కావచ్చు, మెమరీ చేయడంలో ఇలాంటి గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవాలంటే జనరల్గా నార్త్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మీకు ఉన్నాయో, మోషన్ ఇన్స్టిట్యూట్ కానీ, లేకపోతే రెజొనెన్స్ కానీ, లేకపోతే ఆకాష్ కానీ, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఒక హాఫ్ డే చెప్తూ వదిలేస్తారు వాళ్ళు. మిగిలిన హాఫ్ డే మీరు ప్లాన్ చేసుకుని చక్కగా చదువుకున్నట్లయితే వచ్చాక స్టూడెంట్ సీరియస్గా లేడు, నేను ఇంట్లో చదవను అని అనుకోండి, అడిగి ఎలా లాంగ్ టర్మ్ అనవసరం. ఇక్కడికి వీళ్ళందరూ ఏం చేస్తారంటే పేరెంట్స్, వీడు ఎలాగ చదవట్లేదు సార్ మా అబ్బాయి, వీడిని ఇంటికాడ తీసుకొస్తే చదవడు, కోచింగ్లో పడేస్తే పొద్దున్న 6 కాడి నుంచి రాత్రి 10 దాకా చదివిస్తారు అంటాడు. అలాగా రాదు. సీరియస్గా ఉన్న స్టూడెంటే లాంగ్ టర్మ్ తీసుకోవాలి, ఓన్గా చదివి అండర్స్టాండింగ్ ఉండాలి, మంచి గైడెన్స్ దొరకాలి. అలా ప్లాన్ చేసినట్టయితే లాంగ్ టర్మ్ ర్యాంక్ వస్తుంది. తప్ప మళ్ళీ నువ్వు కోచింగ్ వెళ్ళి మళ్ళీ చదివినా అంత మాత్రాన్ని ర్యాంక్ అనేది రావడానికి అవకాశాలు చాలా తక్కువ. ఏదన్నా 100-200 స్టూడెంట్స్ ఒకళ్ళిద్దరు రావచ్చు తప్ప అవకాశాలు తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సతీష్ గారు, ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకు. మీకు కూడా ఇలాంటి సందేహాలు ఉంటే సంప్రదించగలరు. ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి.